శంకరాచార్యుల జీవితంలో ఒక అందమైన కథ ఉంది. సనాతన ధర్మాన్ని రక్షించిన ఈ మహానుభావుడు భారతదేశమంతా తిరిగి వేదాల మీద ప్రజల విశ్వాసాన్ని స్థాపించారు. అయితే ఒకరోజు ఆయన తత్వం పూర్తిగా మారిపోయింది. ఈ కథలో శంకరాచార్యులు ఎలా దేవి దుర్గా చేత వినయపూర్వకంగా పాఠం నేర్చుకున్నారో మరియు నిజమైన సత్యాన్ని ఎలా తెలుసుకున్నారో తెలియచేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మహాజ్ఞాని అయిన శంకరాచార్యులు భారతదేశంలో అన్ని ప్రాంతాలు ప్రయాణం చేసి వేదాలు మరియు ఉపనిషత్తుల జ్ఞానాన్ని పునరుద్ధరించారు. ఆయన తత్వం సదా సరళమైన మరియు లోతైనది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అంటే బ్రహ్మ మాత్రమే సత్యం, ఈ లోకం తాత్కాలికం. అడుగంటని విశ్వాసంతో ఆయన ఆత్మే బ్రహ్మ, అది పరమ సత్యమని మరియు భౌతిక ప్రపంచం కేవలం తాత్కాలిక మాయ మాత్రమే అని బోధించారు. ఒకరోజు శంకరాచార్యులు తన శిష్యులతో కలిసి మణికర్ణిక ఘాట్ వైపు వెళ్లారు. అక్కడ ఒక మహిళ తన భర్త యొక్క మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తీవ్రమైన బాధతో ఏడుస్తుంది. ఆమె, నా భర్త ఎంతో మంచివాడు, దేవుడు అతన్ని ఎందుకు తీసుకెళ్లారు అని ఆకాశం వైపు చూస్తూ ప్రశ్నిస్తుంది. శంకరాచార్యులు ఆమెని చూశారు. ఆమెను మార్గం ఇవ్వమని చెప్తూ, తల్లి దయచేసి మాకు మార్గం ఇవ్వు, మేము స్నానం చెయ్యాలి అని అన్నారు. అయితే ఆ మహిళ మరింత బాధతో ఏడుస్తూ అరుస్తూ చెప్తుంది, ఎందుకు? నా భర్త మాత్రమే మరణించారు, అందరి భర్తలు బతికే ఉన్నారు, నా భర్తే ఎందుకు అని ప్రశ్నించింది. చివరికి శంకరాచార్యులు కొంచెం చిరాకు పడి, తల్లి నీ భర్త ఈ లోకంలో లేరు, అతని ఆత్మ బ్రహ్మలో కలిసిపోయింది, ఏడ్చినా అతను తిరిగి రాలేరు అని అన్నారు. ఆమె శంకరాచార్యులను చూసి సవాలు చేసింది, ఆచార్య మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? నా భర్తకు చెప్పండి లేవమని, మీకు దారిని ఇవ్వమని చెప్పండి. శంకరాచార్యులు ఆ మహిళతో అన్నారు, తల్లి మీ భర్తకు దూరమైన వల్ల మీరు మీ మతిని కోల్పోయారా? అది శవం, దానిలో శక్తి లేదు, అది ఎలా లేచి వెళ్తుంది? అప్పుడు ఆ మహిళ శంకరాచార్యులతో అంటుంది, ఆచార్య మీ తత్వం ప్రకారం బ్రహ్మ సర్వశక్తుల అధిపతి, తనే ఈ లోకాన్ని సృష్టించారు. అయితే బ్రహ్మ ఈ ప్రపంచాన్ని శక్తి లేకుండా సృష్టించారంటే శక్తి లేకుండానే నా భర్త లేవాలి. మీ తత్వం చెప్పిన విధానం ప్రకారం శక్తి లేదని రుజువు చేయగలరా అని ప్రశ్నించింది. ఆచార్యులు ఆమె ప్రశ్నకు ఆశ్చర్యపోయారు. ఎవరు ఈ తల్లి? ఈ స్త్రీ ఇలా నా తత్వంలో లోపం చూపించింది. వేద వ్యాసుడు కూడా నాతో వాదం చేయలేకపోయారు, కానీ ఈ స్త్రీ మాత్రం నా వేదాల్లో లోపాన్ని చూపించింది అని శంకరాచార్యులు ఆలోచనలో పడ్డారు. శంకరాచార్యులు గతంలో వేద వ్యాసుతోని వాదంలో జరిగిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నారు. గతంలో ఆయన బద్రికా ఆశ్రమంలో వేద వ్యాసుడితో వాదం చేయడానికి వెళ్లారు. ఆ వాదం ఏకంగా 7 రోజులు కొనసాగింది. వేద వ్యాసుడు 18 పురాణాల రచయిత, కానీ శంకరాచార్యులతో వాదం చేసి ఓడించలేకపోయారు. ఆ తర్వాత వేద వ్యాసుడు ఆయన్ని ఆశీర్వదించి, మీరు ఉత్తములు, వెళ్లి ప్రజల మధ్య వేదాలు ప్రచారం చేయండి, మీరు విజయవంతులు అవుతారు అని చెప్పారు. క్షణంలో శంకరాచార్యులు కళ్ళును మూసుకుని తెరిచేలోపు దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఆ మహిళ అక్కడ లేదు, ఆమె భర్త కూడా లేడు. వారి స్థానంలో సింహం మీద కూర్చున్న దేవి దుర్గ ప్రత్యక్షమైంది. ఆ క్షణంలో శంకరాచార్యులు తెలతో నేలని తాకుతూ దేవి దుర్గకు ప్రణామం చేశారు. ఆ సమయంలో ఆయన దేవిని స్తుతిస్తూ ఆనందలహరి అనే శ్లోకాలు పాడారు. ఆ శ్లోకాల్లో ఆయన దేవిని సృష్టి స్థితి లయకర్తగా గుర్తించారు. శంకరాచార్యులు ఎంతో వినయంతో అంగీకరిస్తూ, దేవి మీరు శక్తితో ఈ ప్రపంచాన్ని సృష్టించారు, శక్తి లేకుండా బ్రహ్మ ఉండరు, ప్రపంచం మాయ అని అనుకున్నాను, కానీ అది మీ వల్లే నాకు జ్ఞానోదమైంది, మీరు శక్తి స్వరూపిణి, సృష్టి మీ చేతుల్లో ఉంది అని చెప్పారు. ఈ సంఘటన శంకరాచార్యుల ఆలోచనని పూర్తిగా మార్చేసింది. ప్రపంచం తాత్కాలికమైనప్పటికీ అది బ్రహ్మ శక్తి ద్వారా ఉన్నది. రాధా మరియు కృష్ణుడు, శివ మరియు పార్వతీదేవి, విష్ణు మరియు లక్ష్మీదేవి లాంటి దైవీ జంటలు శక్తి మరియు శక్తిమంతుని సూచిస్తాయి. శక్తి లేకుండా బ్రహ్మ కూడా నిలవలేరు. ఈ కథ మనకు 2 ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తుంది. మొదటిది, శక్తి మరియు శక్తిమంతులు ఒకటే. రెండవది, ఈ భౌతిక లోకాన్ని కూడా కాపాడుకోవాలి, ఎందుకంటే ఇది మన ఆధ్యాత్మిక యాత్రకి అవసరమైనది. ఈ కథ మనకు ఏమి తెలియజేస్తుందంటే, నిజమైన జ్ఞానం ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాన్ని సమతుల్యం చేయడంలో ఉంది అని. శక్తి, ఆత్మ మరియు ప్రపంచం అన్ని పరస్పర సంబంధాలు కలిగి ఉన్నాయి అని మనం గుర్తించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త కథలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.